హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫర్మెంటెడ్ క్యాబేజ్ అంటే సవర్ క్రౌట్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈగ బాగా క్యామియో ఇచ్చేస్తుంది ఇందాకటి నుంచి. రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ అని. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేయమని కూడా చాలామంది అడిగారు అనమాట. చాలా రోజుల తర్వాత నాకు ఇప్పటికి కుదిరింది ఈ వీడియో చేయడానికి. అసలు ఎందుకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. ఏ వెజిటబుల్నైనా ఫర్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఈ సిరీస్లో ఈరోజు నేను క్యాబేజే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే క్యాబేజ్ ఫర్మెంటెడ్ వెజిటబుల్స్లో నంబర్ 1 కాబట్టి. సవర్ క్రౌట్ ఈస్ ద హీరో ఆఫ్ ఫర్మెంటెడ్ వెజిటబుల్స్. సో సవర్ క్రౌట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి రెండు ఇంగ్రీడియంట్స్, ఒకటి క్యాబేజ్ అండ్ ఇంకొకటి సాల్ట్. అండ్ 1 minute. ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ కూడా కావాలి. క్యాబేజ్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బయట లేయర్స్ ఉంటాయి కదా, లీవ్స్, అందులో ఒక 2-3 వరకు తీసేయాలి. ఇలా ఒక 2 లేయర్స్ తీసేస్తే సరిపోతుంది. ఈ ఈ లీవ్స్ పడేయకండి, మనకి తర్వాత యూజ్ అవుతాయి. ఎందుకో నేను తర్వాత చెప్తాను. పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాబేజ్ని కట్ చేసుకుందాం. ఇదంతా ప్రిటీగా ఉండకపోవచ్చు, బట్ బేర్ విత్ మీ. కత్తి విరిగిపోయేలా ఉంది, బట్ ఇది నా ఫేవరెట్ నైఫ్. ఏదైనా దీంతోనే కట్ చేస్తాను. ఫైనల్లీ 2 పీసెస్ కట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ఈజీయే. ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఈ హార్డ్ పార్ట్, ఇది ఫస్ట్ కట్ చేసేసేయండి. దీన్ని పక్కన పెట్టేసేయండి. కొంతమంది దీన్ని కూడా బాగా సన్నగా కట్ చేసి యూజ్ చేస్తారు, బట్ నేనైతే యూజ్ చేయట్లేదు. ఇంకో దాన్ని కూడా ఈ పార్ట్ని కట్ చేసేసుకుందాం. అలా పడాలని దీనికి రాసుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇది కట్ చేసేసుకోవడం ఈజీయే కదా. సో నేను దీన్ని ఒక పద్ధతిలో ఏం కట్ చేయకుండా జస్ట్ అలా ఒక్కొక్క దాన్ని ఈ సైజ్ అలా కట్ చేసుకొని ఇంకా సన్నగా స్లైసెస్ లాగా చేసేస్తాను అన్నమాట. మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా స్లైస్ చేసుకోండి. లావుగా ముక్కలుగా ఉంటే అస్సలు బాగుండదు.
ఇలా అన్నమాట, ఇలా సన్నగా పొడుగ్గా ఉండేలాగే చూసుకోండి. జనరల్గానే క్యాబేజ్ చాలా న్యూట్రియంట్ రిచ్ వెజిటబుల్ అనమాట. సి వైటమిన్ అండ్ కే వైటమిన్ రెండు ఉంటాయి. అండ్ సేమ్ అదే క్యాబేజ్ని ఫర్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైటమిన్ సి, వైటమిన్ కే, దాంట్లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి బెటర్గా బాడీకి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది ఈ ఫర్మెంటెడ్ క్యాబేజ్. ఇదొక్కటే కాదు, వేరే న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటాం కదా, అవన్నీ కూడా బాడీకి బాగా అబ్జార్బ్ అవ్వాలి అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇందాకటి నుంచి ఫర్మెంటేషన్ అని చంపేస్తున్నాను కదా. అసలు ఫర్మెంటేషన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది మనకి స్ట్రేంజ్ కాన్సెప్ట్ ఏం కాదు, అందరికీ తెలుసు ఇది ఏంటి అనేది. మనకి పెరుగు ఉంటుంది కదా, కర్డ్ ఇంట్లో యూజ్ చేస్తాం రోజు, అది కూడా ఒక ఫర్మెంటెడ్ ఫుడ్ ఐటమే. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏంటంటే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మన గట్లో ఏంటంటే యూజువల్గా గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. వి షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ గుడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని చూసుకోవాలన్నమాట. ఆ గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఎలా అవుతుంది అంటే ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎవ్రీడే లైఫ్లో మనం తింటే ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. క్యాబేజ్ మొత్తం ఇలా స్లైస్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోండి, ఒక పెద్ద గిన్నె ఇలా తీసుకొని అంతా దాంట్లో వేసేసుకోండి. అయిపోయింది. మొత్తం క్యాబేజ్ ఇలా మనం స్లైస్ చేసేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. ఇంత సన్నగా చేసుకుంటే బెటర్ అన్నమాట. క్యాబేజ్ కట్ చేయడమే టైం టేకింగ్ పార్ట్, మిగతా అంతా తర్వాత చాలా ఈజీ. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం దీనిలో సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ ఎంత యాడ్ చేయాలి అనేది ప్రొఫెషనల్స్ అయితే ఒక క్యాబేజ్ని వెయ్యి చేస్తారు. ఫస్ట్ వెయ్యి చేసి దాని వెయిట్ ఎంత ఉందో దాంట్లో 2% వెయిట్ సాల్ట్ యాడ్ చేస్తారు. బట్ నేను ఎప్పుడు అలా వెయ్యి చేసి ఫాలో అవ్వలేదు. ఒక క్యాబేజ్కి యూజువల్గా 2 to 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పటిదాకా చేసిన బ్యాచెస్ అన్నిట్లో అది అలా యాడ్ చేయడం వల్ల బాగానే వచ్చింది, నాకు కరెక్ట్గానే వచ్చింది. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఫర్మెంటేషన్ లెవెల్ కానీ అంతా బాగానే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనం 1 క్యాబేజ్ తీసుకున్నాం కదా. సో నేను ఇప్పుడు 2 whole టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద డిఫరెన్స్ చూపించదు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం చేయాల్సిన పని ఏంటంటే హ్యాండ్స్తో బాగా దీన్ని మిక్స్ చేయాలన్నమాట. ఫుల్ బాగా స్క్వీజ్ చేస్తూ ప్రెస్ చేస్తూ బాగా ఇలా చేయాలి. అలా ఒక 10 minutes మీ చేతులు నొప్పి వచ్చేంత వరకు చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే దీంట్లో వాటర్ వస్తుందన్నమాట. లెట్ మీ షో యూ. మొత్తం క్యాబేజ్ కింద నుంచి పైకి అనుకుంటూ ఇలా మిక్స్ చేయండి, ఎందుకంటే మొత్తం క్యాబేజ్కి సాల్ట్ బాగా పట్టాలి. ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట మొత్తం సౌర్ క్రౌట్ మేకింగ్లో. ఇట్స్ సో ఫన్.
సో ఇలా 10 మినిట్స్ వరకు నేను ఇలా స్క్వీజ్ చేశాను. దాని తర్వాత చూడండి ఎలా దీనిలోంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది కదా, అలా అవ్వాలన్నమాట. ఇది మీ ఓపిక పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎంతసేపు మీ చేతులతో మీరు స్క్వీజ్ చేస్తారు అనేది. అదర్వైజ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 15-20 మినిట్స్ అలా సైడ్కి సాల్ట్ వేసేసి ఉంచేసినా కూడా అది ఇంకా ఈజీగా అవుతుంది అనమాట. కొంచెం వాటర్ ఆల్రెడీ దాంట్లోకి దిగిపోతుంది, జస్ట్ సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసినా కూడా. ఇప్పుడు మనం కూడా ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన అలా పెట్టేస్తే ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంత క్వాంటిటీ క్యాబేజ్ కట్ చేసింది ఉంటే సాల్ట్ అంతా అబ్జార్బ్ చేసుకొని వాటర్ వచ్చేసి ఇంత అవుతుంది అది. సో దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇదండి 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో. ఇందాక గిన్నె నిండా ఉన్నింది కదా క్యాబేజ్, ఇప్పుడు హాఫ్ అయిపోయింది. కింద చూసినట్లయితే వాటర్ ఇలా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ కొంచెం పోయేలాగా స్క్వీజ్ చేసుకుంటూ ఈ జార్లో వేసేసుకోవాలి. ఎంత స్క్వీజ్ చేయగలిగితే అంత స్క్వీజ్ చేసి వేసేయండి దీంట్లో. ఇలా కింద నుంచి ప్రెస్ చేస్తూ వేయాలన్నమాట. ఇలా కింద బాగా ప్రెస్ చేయాలి ఇలాగా. ఎందుకు ఇలా మనం టైట్గా ప్రెస్ చేయాలి అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవ్వాలి అంటే ఎయిర్ టైట్గా ఉండాలన్నమాట, అసలు ఎయిర్ బబుల్స్ ఉండకూడదు. సో దానికోసం మనం దీన్ని టైట్గా ప్రెస్ చేస్తాం ఎయిర్ బబుల్స్ లేకుండా. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇందులో ఇంకా కనుక వాటర్ ఉంటే కూడా అవి పైకి వచ్చేస్తాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంటే. ఏ ఒక్కటి అటు ఇటు అయినా కూడా మొత్తం ఈ క్యాబేజ్ వేస్ట్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ ఇది చేసేటప్పుడు. చూసారు కదా ఎంత టైట్గా ఇలా ఎయిర్ బబుల్స్ ఏవి ఒక్కటి కూడా లేకుండా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మిగిలిన ఈ లిక్విడ్, ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఈ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మిగిలిన సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని కింద అంతా క్యాబేజ్ పార్ట్ అంతా కిందకి వెళ్ళేలాగా ప్రెస్ చేసాం కదా పైన. సో ఆ సొల్యూషన్ అంతా పైకి ఇలా రావాలన్నమాట. క్యాబేజ్ కిందే ఉండాలి, ఆ సొల్యూషన్ కిందే ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చుట్టూ ఏమన్నా చిన్న చిన్న లీవ్స్ అలా ఏమన్నా ఉంటే వాటన్నిటినీ కిందకి అనేయండి. ఎందుకంటే పైన ఏదన్నా ఇలా 1-2 అలా మిగిలింటే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం మెయిన్గా ఈ ఫర్మెంటేషన్ చేసినప్పుడు కేర్ తీసుకోవాల్సింది. అందుకని ఏదైనా చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉంటే అవి తీసి పడేయండి ఆర్ కింద కన్నా నెట్టేసేయండి. పైన అంతా క్లియర్గా ఉంది ఇప్పుడు నాకు. సో ఇందాక క్యాబేజ్ లీవ్స్ 2 సేవ్ చేసుకున్నాం కదా, పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యూజ్ చేయాలన్నమాట.
సో ఈ లీఫ్ని ఇలా జార్లో పెట్టి, ఇదేంటంటే పైన పార్ట్ కవర్ అవ్వడానికి, పైన అంతా కవర్ చేస్తుంది. కింద క్యాబేజ్ చిన్న చిన్న లీవ్స్ అలాంటివి ఏమన్నా పైకి రాకుండా ఇది ప్రొటెక్షన్ అన్నమాట, ప్రొటెక్షన్ లేయర్ ఇది. అందుకే ఇది ఖచ్చితంగా ఒక 2 లీవ్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి మీరు ఫస్టే. ఇప్పుడు ఇంకొక లీఫ్ కూడా తీసేసుకొని ఇది కూడా ఇలా పెట్టేస్తున్నాను. కొంతమంది ఫర్మెంటేషన్ వెయిట్స్ అని చెప్పి కూడా యూజ్ చేస్తారు. ఈ లీఫ్ కూడా పైకి రాకుండా ఉండడానికి ఫర్మెంటేషన్ వెయిట్స్ అని ఉంటాయి, అవి యూజ్ చేస్తారు. ఆర్ అదర్వైజ్ మనం ఏదైనా మామూలు స్టోన్ కూడా దీనిపైన పెట్టుకుంటే బరువుకి కిందే ఉంటుందన్నమాట, అది పైకి వచ్చేయకుండా. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు డే 2, ఈరోజు ఫస్ట్ డే కదా, డే 2, డే 3 అలా పోతుండగా ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్ బబుల్స్ అన్నీ స్టార్ట్ అయ్యి గ్యాప్స్ లాగా వస్తాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే కింద ఉన్న క్యాబేజ్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అది అలా అయినప్పుడు ఇవన్నీ పైకి రాకుండా వెయిట్ అనేది కిందనే ఉండేలాగా చేస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇలా మనం క్యాబేజ్ లీవ్స్ని పైన పెట్టేసుకున్నాం కదా. సర్ప్రైజింగ్లీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి నాకు. ప్రతిసారి ఏదో ఒకటి గడబడ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ స్టెప్ వరకు. ఈ పైన లీఫ్ కూడా పైకి ఉండకూడదు, మొత్తం వాటర్లోనే సబ్మర్జ్ అయి ఉండాలి. సో డెఫినెట్గా మేక్ షూర్ ఆఫ్ దాట్. చూడండి ఇలా మొత్తం లీఫ్ వాటర్ కింద మునిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలి టైట్గా, ఎయిర్ టైట్గా క్లోజ్ చేసేసి ఏం చేయాలంటే కిచెన్లో కింద కౌంటర్ టాప్ కింద ఉండే ఏరియా ఉంటుంది కదా, అందులో డార్క్గా ఉంటుంది కదా, ఎక్కువ యూజ్ చేయని ప్లేస్, అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి ఒక 7 డేస్ పడుతుంది ఇది ఫర్మెంట్ అవ్వడానికి. డార్క్ ప్లేస్లోనే అలా ఉంచేసేయండి. కానీ 7 డేస్లో మనం అప్పుడప్పుడు అంటే ఎవ్రీడే ఒకసారి లిడ్ మనం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ బర్పింగ్ అనమాట. ఓపెన్ చేసినప్పుడు దీనిలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా, దానివల్ల ఫుల్లీ గ్యాస్ అంతా ఫామ్ అయిపోతుంది లోపల. సో అందుకని మూత ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఆ గ్యాస్ని రిలీజ్ చేసినట్టు అవుతుంది అనమాట. నేను 7 డేస్ అని చెప్పాను కదా, ఫర్మెంటేషన్ అవ్వడానికి 7 డేస్ ఏంటంటే మినిమమ్. మన ఇండియా వెదర్కి అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 7 డేస్ సరిపోతుంది. వేరే ఏదైనా కోల్డ్ కంట్రీస్లో ఉంటే కనుక ఒక 2 వీక్స్ అలా టైం అవుతుంది. బట్ ఫర్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం అయితే డే 3 నుంచే స్టార్ట్ అయిపోతుంది. మనం ఈరోజు చేసాం కదా, అంటే ఎల్లుండి నుంచి ఫర్మెంటేషన్ అనేది మీరు స్టార్ట్ అవ్వడం చూస్తారనమాట. సో 7 డేస్కి ఏంటంటే ఆ ఫర్మెంటేషన్ లెవెల్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా రీచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేస్తూ ఉండండి. లైక్ ఎవ్రీడే ఒకసారి బాటిల్ని మర్చిపోకుండా అయితే ఇది ఒకటి ఉంది కింద అని మర్చిపోకుండా చూడండి. చూసి ఈ పార్ట్ ఏదన్నా లీవ్స్ అన్నీ కనుక పైకి వచ్చేసినట్టుగా అయితే కనుక ఒకసారి ఓపెన్ చేస్తారు కదా ఎలాగో రోజు బర్పింగ్ చేయించడానికి, అప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి కిందకి. అలా మీరు 7 డేస్ వరకు జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత ఆ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ స్టెప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే
అలా 3-4 డేస్ మనం మర్చిపోయామనుకోండి దాన్ని అలా కింద పెట్టేసి అది లీవ్స్ ఏమో పైకి వచ్చేసాయి అనుకోండి, అప్పుడు పైన లేయర్ అంతా మోల్డ్ లాగా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయినప్పుడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. మనం అలా కాకూడదు అనుకుంటే ఎవ్రీడే డెఫినెట్గా ఇది ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకొని ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఏదైనా పైకి వచ్చిందా, లీవ్స్ అన్ని పైకి ఏమైనా వచ్చినాయా అని కిందకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. 7 days వరకు యూ హ్యావ్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత డే 7, డే 8 నుంచి మీరు దీన్ని ఒక 2 spoons కనుక రోజు కన్జ్యూమ్ చేసినట్టయితే ఇమ్యూనిటీ లెవెల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు వేరే ఫుడ్స్ అవన్నీ తీసుకున్నప్పుడు దాని న్యూట్రియంట్స్ కూడా మన బాడీ బెటర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ 2 spoons a day ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇంకోటి, ఇది ఫర్మెంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు పులుపు సరిపోయింది అనిపిస్తే చాలు, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, బయట అలానే ఉంచేయకండి. ఎందుకంటే బయట ఉండే కొద్దీ అది ఇంకా పుల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదొకటి మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఏదైనా మిస్ అయినట్టు ఆర్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్స్లో అయితే నన్ను అడగండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నేను మెయిన్గా డెడికేట్ చేయాలనుకుంటున్నది ఎవరికి అంటే, షార్ట్ వీడియో పోస్ట్ చేశానని చెప్పాను కదా ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ మీద. ఆ వీడియోకి ఆల్మోస్ట్ 150 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 150 మెంబర్స్ కోసం ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ దట్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించింది అంటే, ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని నాకు అనిపిస్తే మాత్రం ఇంకా ఈ కంటెంట్ అనేది నేను పోస్ట్ చేస్తాను, డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. సో ఈ వీడియో మీకు ఈరోజు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకెవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ దాకా. I'll see you next time in my next video. Until then, take care and bye.